నమస్తే, వెల్కమ్ టు WMM టాక్స్. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో చాలా వెరీ స్పెషల్ పర్సన్ ఉన్నారు. కామన్ మ్యాన్గా అసలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అంటే ఇండస్ట్రీ అంటే అదేదో సినిమా ఇండస్ట్రీ కాదండి, మామూలుగా అసలు రియల్ ఎస్టేట్లోకి అడుగుపెట్టారు. అంతకంటే ముందు ఒక సామాన్యుడిగా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఎంతోమంది నుంచి కొన్ని పోరాటాలు కూడా చేశారు. అలాంటి సామాన్య వ్యక్తి ఒక అసామాన్యుడిగా మారిన లైఫ్ జర్నీని మనం ఈరోజు ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాము. ఉదయ్ సింహారెడ్డి గారు ముందుగా AOCS ఫౌండర్గా ఉండి, ఆ తర్వాత రాను రాను తన సంస్థని మరింత వ్యాపింప చేసుకుంటూ USR ఆ ఫౌండేషన్గా మార్చి ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలకి సేవ చేస్తూ, ప్రజల మధ్యనే వారి సాధక బాధకాలని అన్నీ కూడా గుర్తిస్తూ వారి మధ్యనే సాగుతున్నారు. కుల మత వర్గాలకి అతీతంగా పోరాటాలు చేస్తున్నారు. మరి ఆయన జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. నేను ముందుగా విన్నప్పుడైతే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనిపించింది. సో ఆ ఇన్స్పిరేషనల్ పర్సన్ గురించి మీకు కూడా తెలియచెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈరోజు ఆయన్ని మన స్టూడియోలోకి పిలవడం జరిగింది. మరొకసారి ఆయన్ని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఉదయ్ సింహారెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నా. ఏంటి సార్, అంటే ముందు మీరు చెప్తున్నప్పుడు మీ గురించి తెలుసుకున్నప్పుడు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనిపించింది. మీరు ఎందుకు ఇంత కామన్ మ్యాన్గా ఉండిపోయారు, అందరి మధ్యకి ఎందుకు రాలేదు అనేది అనిపించింది అనమాట. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ, ఎడ్యుకేషన్ ఎక్కడ, ఏంటి? సో ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ మిర్యాలగూడ. మిర్యాలగూడ నేరేడ్ జిల్లా అని ఉంటుంది ప్లేస్. ఓకే. సో ఇప్పుడు ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హైదరాబాద్ ఓన్లీ. సో స్కూలింగ్ ఎవ్రీథింగ్ అంతగానే లోకలే, ఇంకా అక్కడ లోకల్లోనే చదువుకున్నాం. ప్రగతి స్కూల్ అని, క్రాంతి స్కూల్ అని ఉంటుంది. ఓకే. సో మా గురువుగారు చాలా మంది ఉన్నారు. ఒక పేరు చెప్పి ఇంకో గురువు గారిని మనం తక్కువ చేయలేం కదా. చాలా మంది గురువు గారులు ఉన్నారు, మేడమ్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. నేను ఒక కామన్ మ్యాన్. అంటే అంటే ఏదో కామన్గా ఏదో చదువుకొని ఉద్యోగం చేసుకుందాం నార్మల్గా. పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆశలు ఇట్లాంటివి ఏం లేవు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఆటుపోట్లో, ఏదో ఒక ఇష్యూస్, ఏదో ఒక ఇబ్బందులు వస్తుంటాయి. అప్పుడు మన వే ఆఫ్ థింకింగ్ కానీ, మన వే ఆఫ్ డైరెక్షన్ అనేది మారుతుంటుంది, లైఫ్ డైరెక్షన్ అనేది మారుతుంటుంది. అట్లా నాకు కూడా కొన్ని సంఘటనల వల్ల అసలు ఏంటి ఈ సొసైటీ ఎడిగిపోతుంది, ఏం జరుగుతుంది, ఇంత మరి అంటే టూ మచ్ ఆఫ్ సోషల్ అరగెన్స్, సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీస్, టూ మచ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఒక సొసైటీ మీద ఎవరికి బాధ్యత లేదు. బాధ్యత అని అంటే ప్రతిదీ పట్టించుకోమని కాదు, అంటే వాడి కన్సర్న్లో ఉండి, వాడి కన్సర్న్లో ఎవ్రీథింగ్ ఉన్నా కానీ దాన్ని కేర్ చేయకపోవడం, ఆస్వాదించట్లేదు అసలు. అంటే సోషల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ స్కూల్కి పోతున్నాం అనుకోండి, అక్కడ ఒక ప్రేయర్ ఉంటుంది. సో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది ఏదైనా ఒక ప్లెడ్జ్ ఉంటుంది. సో ఆ ప్లెడ్జ్కి అందరూ అటెండ్ కావాలని చెప్పి సార్లు కంపల్సరీ మార్నింగ్ 8:30కి రావాలని కోరుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే రాలేరు, లేట్ కామర్స్. సో అక్కడ లేట్ కామర్స్లో వాళ్ళు గేట్ బయట ఉంచుతారు. దాని తర్వాత వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చిపోతారు. 1-2 సార్లు పనిష్మెంట్ తీసుకున్న తర్వాత జాయిన్ అవుతారు. కానీ కొంతమంది ఏంటంటే ఆ ప్లేట్ చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటారు? అంటే ద కైండ్ ఆఫ్ వాడు వచ్చేసి ఏంటంటే ఆ ప్రిన్సిపాల్ కొడుకు, ఆ టీచర్ కొడుకు, అరోగెన్స్ అన్నమాట. అరగెన్స్. నేను ఈరోజు స్కిప్ చేసిన, అది ఐఎమ్ ద గ్రేట్ అని ఫీల్ అవుతారు. అలానే సొసైటీలో కూడా ఏం జరుగుతుందనంటే, నేను ఎమ్మెల్యే కొడుకుని, నేను ఎంపీ కొడుకుని, మా నాయన MRO చేస్తున్నాడు, మా నాయన పోలీస్ ఆఫీసరు, నేను సపరేటు, నేను పుడింగ్, నేను తోపుగాన్ని అనే ఫీలింగ్ తోటి కొంతమంది ఇర్రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సొసైటీ పట్ల. వాళ్ళ ఎరగెన్స్ని చూసి భయపడతా ఒక కామన్ మ్యాన్ సఫర్ అయిన కామన్ మ్యాన్స్ ఉంటారు కదా, పోలీసులకి కానీ, రెవెన్యూలో కానీ, సెలబ్రిటీలకు సంబంధించి కానీ, పొలిటికల్గా సంబంధించింది కానీ సఫర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వామ్మో పెద్దోళ్ళు రా, వాళ్ళ జోలికి పోతే ఇబ్బంది అవుతుందిరా అని అన్నీ ఇట్లా మూసుకొని కూర్చుంటారు కదా.
అట్లాంటి కామన్ మ్యాన్ పరిస్థితి నుంచి వచ్చిన ఒక కామన్ మ్యానే నేను. అంటే మీరు సామాన్యుడు అని చెప్తున్నా మీ ఆలోచనలు మాత్రం చాలా అసామాన్యంగా ఉన్నాయి. అసలు మొట్టమొదటి సిచ్యువేషన్ అంటే ఏ సిచ్యువేషన్ నుంచి మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అనేది మీకు ఏమైనా గుర్తుందా? అంటే అందరి గురించి ఒక సిచ్యువేషన్ అంటే చెప్పొచ్చు మేడం. ఒక సిచ్యువేషన్ అంటే చెప్పొచ్చు. అంటే బాగా మిమ్మల్ని అసలు తట్టి లేపిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఇంకెవరు ఉంటారు, అన్నిటికీ మించి చుట్టాలే ఉంటారు. యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. చుట్టాలు ఏం చేస్తారంటే, ఇప్పుడు వెరీ వెరీ యంగ్ ఏజ్లో నేను 9th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయినారు. సో మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా మదర్ దగ్గరకు వచ్చి, అయ్యో పాపం పిల్లలు ఎట్లా అదెట్లా అని అంటుంటే, ఓ దే ఆర్ కన్సర్నింగ్ ఎవ్రీథింగ్, మా గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు, వీళ్ళే కదా ఇంకా నెక్స్ట్ మాకు అనే ఫీలింగ్లో ఉంటాం. కానీ సర్టెన్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ గ్రో అవుతున్న కొద్ది ఏమవుతుందంటే మనం చాలా తక్కువ చేసి చూడడం. ఇప్పుడు అంటే దేని గురించి అంటారు? ఫైనాన్షియల్ గానా లేదంటే ఫైనాన్షియల్గా కావచ్చు. ఇప్పుడు మా నాన్నగారు పోయినారా అని అంటే ఫైనాన్షియల్ క్రైసిసే వస్తుంది. సోషల్గా ఎవరైనా పిలవాలి, ఏదైనా ఫంక్షన్స్కి పిలవాలంటే ముందడుగు నడవడానికి ఉండదు. ఇది ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఉండే సమస్యనే. ఇది ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది ఇది. ఓకే, మేము ఎక్కువ వాళ్ళు తక్కువ, ఇట్లా సొంత రిలేటివ్సే ఆ రకంగా బిహేవ్ చేస్తారు. అలా బిహేవ్ చేసినప్పుడు మన లైఫ్లో ఏదైనా సాధించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి ఉద్యోగం కొట్టాలనే కాన్సెప్ట్లో మనం చదువుకొని సొసైటీలోకి మనం ఇప్పుడు మా తాతగారి నుంచి వచ్చే పొలము ఏదో ఉంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గర ప్రతి ఒక్కరికి లంచం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. బ్యాంకులో లోను తీసుకునేటప్పుడు ఆ లోన్ ఆఫీసర్ దగ్గర లంచం ఇవ్వాల్సి వచ్చింది. లోన్ మనకి రిలీజ్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది నేను చాలా మంది సిచ్యువేషన్ లో కామన్ మ్యాన్ ఫేస్ చేసే సిచ్యువేషన్ అండి. కానీ కామన్ మ్యాన్ కూడా మనం ప్రశ్నించడం మానేసి ఇది ఇవ్వకపోతే జరగది పని, ఖచ్చితంగా ఇవ్వాలి అని డిపెండ్ అయిపోతున్న పరిస్థితి నేను చూశాను. అంటే వాళ్ళకి 10,000 ఇవ్వకపోతే కానీ పని అవ్వదు, ముందుకు సాగాలంటే వెళ్ళాలి, ఇవ్వాలి అని మనమే వాళ్ళకి అలవాటు చేస్తున్నామా అనేది ఒక పెద్ద డౌట్ నాకైతే. అది డౌట్ కాదు, అలవాటు చేయడం అని కూడా కాదు, అది ఇంపోజ్ చేస్తున్నారు అని. అంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయండి, న్యూస్ ఛానల్స్ ఒక విషయాన్ని ఒకసారి చూపిస్తే అందరూ షాక్ అవుతారు, బ్రేకింగ్ న్యూస్ అంటారు. రెండోసారి చూపించింది అనుకోండి ఎక్స్క్లూజివ్ న్యూస్ అంటారు. అంటే మళ్ళీ దొరికిందని మళ్ళీ ఒకసారి పట్టుకొస్తే దాన్ని ఎక్స్క్లూజివ్ న్యూస్ అంటారు. మూడోసారి చూపించింది అనుకోండి న్యూస్ అంటారు. నాలుగోసారి చూపించింది అనుకోండి ఇట్స్ ఏ ప్రమోషన్ చేస్తున్నది. అంటే ఏదైతే నెగిటివ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఏదైతే చట్టపరమైన డెసిషన్స్ కోర్టులలో తీసుకోవాలి, స్టేషన్లలో తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏదైతే ఉందో మీడియాలోనే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఇది కామనే, పలానా నిజామాబాద్లో జరిగింది, ఆర్మూర్లో జరిగింది, కరీంనగర్లో జరిగింది, సూర్యాపేటలో జరిగింది. ఎవడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రణయ్ అమృత హత్య కేసు జరిగింది, జరిగి ఇష్యూ జరిగిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అయితే ఇంక ఇది కామనే, ఎవరైనా పెద్దోళ్ళ పిల్లగారిని ఎత్తకపోతే ఇంక చంపేస్తారు, ఇది కామన్ అని అంటున్నారు. కానీ ఇదే ఇన్ని సంవత్సరాలు అప్పుడు మన మిర్యాలగూడ డీసీపీ రంగనాథ్ గారు ఇప్పుడు హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషన్ ఉన్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, నేను ఎవ్వని మాటినా నేను దూసుకోపోతా, నాకు పిఎం వచ్చినా ఎవడొచ్చినా నేను నిలబడా అని మాట్లాడేట్టు. ఏమైంది ఇప్పుడు హైడ్రా? ఎవడైనా జనం ఇప్పుడు టైం ఇవ్వాల్సిన ప్రభుత్వం కన్నా బిడ్డల్లా చూసుకోవాల్సిన ప్రభుత్వాన్ని ఆయన ఆ రకంగా బిహేవ్ చేసినాడు. సరే ఆయన వదిలేసి ఇప్పుడు అమృత ప్రణయ్ కేసు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ డీసీపీ లాగా మన దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ప్రమోషన్ వచ్చి ఇట్లా పోయినాడు. అయితే ఈ గ్యాప్లో ఆయన ఏం చేయలేదని ఎవడు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? అంత పెద్ద అమృత ప్రణయ్ కేసు డీల్ చేసినప్పుడు అక్కడ ఏం లావాదేవీలు జరగలేదా? సరే జరిగినాయి, జరగలేదు, అది సెకండరీ, పక్కకు పెడదాం. అయితే లెంత్ ఆఫ్ టైం అనేది జస్టిస్కి ఎంత టైం తీసుకున్నది? ఆడ వీడియోలో ఈజీ కనపడుతుంది, ఎవడు నరికినాడు, ఎవడు కొట్టినాడు అని ఈజీగా తెలిసిపోతుంది. సెన్సేషన్ కదా అసలు ఆ వీడియోస్ అన్ని రావడం, ప్రజలు అమ్మో ఇలాంటి వాళ్ళు ఉన్నారా,
కన్న తండ్రి ఇలా చేయించారా అని చెప్పేసి సుపారీ గ్యాంగ్ ఏదో సినిమాల్లో చూస్తాం కానీ రియల్ లైఫ్లో ఇలా చూడడం అనేది చాలా మంది చర్చగా చేస్తున్నారు. అంటే రియల్ లైఫ్లో అని అంటే వాళ్ళ వర్షన్లో కూడా టు బి హానెస్ట్ కన్నతండ్రి వర్షన్లో చూడండి, ఇప్పుడు చంపడం అనేది చట్టరీత్యా నేరం. అవును. ఓకే, వెన్ యూ గో బియాండ్ దట్, అతనికి ఒక్కటే కూతురండి మారుతీరావు గారికి. అమృత అనే అమ్మాయి ఒకటే కూతురు. తను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు తన కోసం ఒక స్కూల్నే కట్టిండు. హీ బిల్ట్ ఏ స్కూల్ ఫర్ హిస్ డాటర్. ఓకే, దాని తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకొక స్కూల్లో జాయిన్ అయితే దానికి ఫండింగ్ ఇచ్చినాడు. ఏదో ఆమె స్కూల్ ఫీజు కట్టలే, ఫండింగ్ ఇచ్చినాడు. ఒకటే కూతురు, ఎన్ని హోప్స్ ఉంటాయి, ఎంత ఉంటుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇంకా అయిపోయిన తర్వాత అంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగినట్టేగా. ఈ రోజుకి ఆ అమ్మాయి ఒంటరిగానే ఉండిపోయింది, ఓ బాబు ఉన్నాడు, ఎక్కడో వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది కదా. అంటే ఏదైనా జీవితం అనేది ఒంటరిగానే ఉంటుందిగా. ఇప్పుడు కొన్ని డెసిషన్స్ ఏమంటారు అంటే, తప్పు చేసే వయసులో తప్పు చేస్తే తప్పే కాదు, తప్పే కానీ తప్పు చేసే వయసులో తప్పు చేసినప్పుడు తప్పు కాదు. ఇప్పుడు మారుతీరావు గారు రియలైజ్ అయ్యే కదా చనిపోయినారు. మారుతీరావు గారు రియలైజ్ అయ్యే కదా ఆయన సూసైడ్ చేసుకున్నారు కదా. సో ఈ రియలైజేషన్ అనేది తప్పు చేయకముందు రియలైజ్ అవ్వచ్చు కదా. ఆ రియలైజ్ అయ్యే సిచ్యువేషన్ ఈ మీడియా ఛానల్లో కల్పిస్తలేవు. ఈ మీడియా ఛానల్ ఎట్లా, మీడియా ఏం చేస్తుంది అదే అంటున్నాను, ఈ ప్రమోషన్ చేస్తున్నాయి. ఒకే దాన్ని 4 సార్లు వేసి చూపెట్టడం వల్ల ఏమైందంటే ప్రమోషన్. ఇప్పుడు అమృత ప్రణయ్ చేశారండి, ప్రమోట్ చేశారు. ఏ రకంగా చేశారు? చంపారు, చంపుతారు. అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని ప్రమోషన్ చేస్తున్నారు అనుకోవచ్చుగా. మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని అంటే వీళ్ళు చంపుతారని ఇంపోజ్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ చట్టం వెంటనే ఎందుకు రెస్పాండ్ కావలేదు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటే 9 సంవత్సరాలు పడుతుందా? చట్టం దాని పని దాన్ని చేసుకుంటే 9 సంవత్సరాలు పడుతుంది. చట్టానికే 9 సంవత్సరాలు పడితే ఇంకా నాలాంటి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది? ఇలా రాజెవడు రెడ్డెవడు? నేను అదే చెప్తున్నా. ఈరోజు తీర్పిచ్చినారని సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అది కాదండి వాస్తవము. జరిగింది, ఎవరు చంపినాడని సీసీటీవీలో అంత క్లియర్గా ఇదైంది. వాడు నెత్తికేసి కొట్టినాడు, 3 దెబ్బల్లో వాడు అవుట్. అక్కడ ప్రణయ్ తీసుకుపోయి అరెస్ట్ చేసేసి ఎమ్మటే జైలు వేసి ఉరి శిక్ష వేసి పడేస్తే దెబ్బకి భయం ఉంటుంది. ఏళ్ల తర్వాత వచ్చిన జడ్జిమెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? న్యాయం జరిగింది అనుకుంటున్నారా? అంటే ఈ కేసు న్యాయం జరగాల్సిన టైంలో న్యాయం జరగకపోతే అన్యాయం జరిగినట్టే. వ్యవస్థ మారాలి, ట్రాన్స్పరెన్సీ రావాలి, అప్ టు డేట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, డిజిటలైజేషన్ రావాలి, గవర్నెన్స్లో జుడిషనరీలో కూడా డిజిటలైజేషన్ రావాలి. మనం ఫార్ బెటర్ దాని ఎనీ అదర్ కంట్రీస్లో ఉన్నాము. టెక్నాలజీని అందిపుచ్చుకున్న దానికి అన్ని హంగు ఆర్భాటాలను ఉన్న రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం ముందడుగులో ఉంది. సో గవర్నెన్స్ డిజిటలైజేషన్ చేస్తే ఈ పంచాయతీలన్నీ రావు. ఒక్క అమృత ప్రణయ్ ఒక ఇష్యూనే మనం అనుకుంటున్నాం. ఎంతోమంది డైవర్స్ కేసులు ఉన్నాయి, ఎంతోమంది అంటే లేట్ చేయాల్సిన దగ్గర లేట్ చేయకుండా, ఫాస్ట్ చేయాల్సిన దగ్గర ఫాస్ట్ చేయకుండా, కేవలం ఆర్థిక లావాదేవీలని ఉద్దేశాలను మేరకే వాళ్ళ యొక్క బిజినెస్ అనేది అక్కడ జరుగుతుంది. అక్కడ జస్టిస్ కాదు జరిగేది, బిజినెస్ జరుగుతుంది. నేను డైవర్స్ ఇప్పిస్తా, నాకెంత ఇస్తావు, నువ్వు ఇంత కట్నం ఇచ్చినావు కదా అది నీకు రిటర్న్ చెప్పిస్తా, ఎంత ఇస్తావు అనే కాన్సెప్ట్లో ఈరోజు జరుగుతున్నాయి. అక్కడ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. అదే జుడిషనరీ సిస్టమ్ అనేది కరప్టెడ్ అయిందండి. ల్యాండ్స్ తీసుకొని ప్రాపర్టీ, ఎన్ని లిటిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని పంచాయతీ ల్యాండ్ అంతా ఒకటే మంచిగానే ఉంటుంది. ఈ లిటిగేషన్ ఎవడు చేస్తున్నాడు? ఒక కామన్ మ్యాన్ బై లిటిగేషన్ చేయగలుగుతారా? లేదు. పొలిటికల్ వాళ్ళు, కార్పొరేట్స్ వీళ్ళే లిటిగేషన్ చేస్తారు, మేనేజ్ చేయడం, ఆర్థిక ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మళ్ళీ ఆ లిటిగేషన్ అని చెప్పి వచ్చి మళ్ళీ బాధపడేది కూడా కామన్ మ్యాన్. మీరు సో ఈ రకంగా ఒక కామన్ మ్యాన్కి ఏ సెక్టార్లో చూసినా, ఎక్కడ చూసినా ఒక అన్యాయం, ఒక అవమానం, ఒక అభాండాలు, నిందలు మళ్ళీ ఆన్ మీదనే పడతారు మళ్ళీ అందరు కలిసి. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఒక కామన్ మ్యాన్కి జరుగుతుంది కాబట్టి అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినా. ప్రతి మనిషికి ఒక 3 phases ఆఫ్ మైండ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే వీక్ మైండ్. ఈ వీక్ మైండ్ ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోలేక పారిపోతారు, దాచుకుంటారు.
ఇది ఒక వీక్ మైండ్ సబ్జెక్ట్. ఓకే. ఇంక సెకండ్ మైండ్ వచ్చేసి ఇది కొంచెం ఛాలెంజింగ్ సబ్జెక్ట్, ఛాలెంజింగ్ మైండ్ అనమాట. వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మీద ఫైట్ చేయడానికి ఛాలెంజింగ్గా ఉంటారు. ఓకే. సో దాన్ని ఎలా ఫైట్ చేయాలని చెప్పేసి ఛాలెంజింగ్గా చూస్తుంటారు. ఇంకోటి థర్డ్ వచ్చేసి స్ట్రాంగ్ మైండ్. ఈ స్ట్రాంగ్ మైండ్ ఎలా ఉంటుందనంటే వాళ్ళకి ఆ సమస్యలో ఒక ఆపర్చునిటీ చూస్తారు. ఆ ఆపర్చునిటీని బేస్ చేసుకొని ఆ సమస్యని ఎలా క్రియేట్ చేయాలి, ఆ సమస్యని వాళ్ళు ఏ రకంగా క్యాష్ చేసుకోవాలని కూడా చూస్తారు. ఇప్పుడు మీరు ఒక సొసైటీని తీసుకుంటే దీంట్లో డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్ ఉన్న పీపుల్ ఉంటారు. ఓకే, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వాళ్ళ యొక్క మనోధైర్యం అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఓకే, ఇందులో 3 phases నాకు తెలిసి నేను డివైడ్ చేసుకునే 3 phases ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీక్ మైండ్, రెండోది ఏంటంటే ఛాలెంజింగ్ మైండ్, మూడోది ఏంటంటే స్ట్రాంగ్ మైండ్. వీక్ మైండ్ ఏం చేస్తారు, వారికి ఏదైనా సమస్య వచ్చినా, సొసైటీ పరంగా కానీ ఏదైనా వచ్చినా, అయ్యా బాంచల్ నీకు ఆల్మక్తా, నా జోలికి రాకు, నీకేం కావాలో తీసుకో, నీకు దండం పెడతా, నన్ను వదిలే అంటాడు. ఇది వీక్ మైండ్ మెంటాలిటీ. అంటే ఏమి చేయలేక పాపం వాడికి ఏం చేద్దామో భయం, వాడికి ఫైట్ చేసేంత నాలెడ్జ్ లేదు, సపోర్ట్ లేదు, ఏమీ లేదు. వాడు పూర్ క్యాండిడేట్ తీసుకోండి, పూర్ పీపుల్. ఓకే, గుడిసెలలో ఉండేవాళ్ళు, లేకపోతే సోకాళ్ళు అనుకో. సో ఇది ఒక అంటే గుడిసెలలో ఉండాలని కాదు, బాగా విల్లాలలో ఉండేటోళ్ళు కూడా వీక్ మైండెడ్ చెప్తున్నా, మైండ్ సెట్ పరంగా చెప్తున్నా. అంటే ఒక విధంగా ఏంటంటే ప్రెస్టీజ్ కి పోతారు కొంత. అంతేగా, వీక్ మైండెడ్ వాళ్ళు దే డోంట్ కేర్, అంటే వాళ్ళు ఫైట్ చేద్దామని అనుకోరు. ఓకే, దే గెట్ బ్యాక్, ఎందుకులే మనకెందుకు. సో ఛాలెంజింగ్ మైండ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. ఒక సమస్య వస్తే దాన్ని ఎట్లా ఫేస్ చేద్దాం అనేది ఒక అట్లీస్ట్ ఒక అటెంప్ట్ చేస్తారు, ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అది ఫెయిల్ అవుతామా సక్సెస్ అవుతామా తెలియదు. స్ట్రాంగ్ మైండ్ అని ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏంటనంటే ఆడ సమస్య ఏదైనా రాని, దే డోంట్ కేర్. వాళ్ళు డైరెక్ట్ ఆ సమస్యను మొత్తం అనలైజ్ చేసి, స్క్రూటినైజ్ చేసి, దాంట్లో ఏం ఆపర్చునిటీ ఉందని చూస్తాడు. ఈ సమస్యను నేను ఫేస్ చేస్తే నేను పైకి పోతానా, కిందికి పోతానా, కిందికి పోతే నాకేం ఉపయోగం, పైకి పోతే నాకేం ఉపయోగం. ఓకే, ఇప్పుడు నా ఉపయోగం ఏందనేది ఆలోచన చేసుకొని దాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది డిసైడ్ చేసుకొని యూ విల్ వెయిట్ ఫర్ ద డే, యూ విల్ ఫైట్ ఫర్ ద డే, యూ విల్ డై ఫర్ ద డే. ఓకే, ఇది స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. నారకం కాదు, నేను ఈ 3 set ఆఫ్ పీపుల్ని చూసిన తర్వాత నాకు వీక్ మైండెడ్ పీపుల్ కోసం నిలబడాలి, వాళ్ళ కోసం ప్రశ్నించాలి, వాళ్ళ కోసం ఫైట్ చేయాలి, వాళ్ళకి నేనున్నా అని ఒక ధైర్యం ఇవ్వాలి. నేను స్ట్రాంగ్ మైండా ఛాలెంజింగ్ మైండా అని నాకు ఒక్కోసారి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఛాలెంజింగ్లో నుంచి స్ట్రాంగ్ల నుంచి ఛాలెంజింగ్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో ఎట్ నుంచి ఎటు షిఫ్ట్ అయినా నేను వర్క్ చేసేది మాత్రం వీక్ మైండెడ్ పీపుల్కి. ఎందుకంటే అది మన బాధ్యత. దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చినాడు, దేవుడికి మనకు కొట్లాడేంత శక్తి ఇచ్చినాడు, మనకు మాట్లాడేంత నాలెడ్జ్ ఇచ్చినాడు అని అంటే దాన్ని ఎవరైతే ఆ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో, ఎవరికైతే అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం కొట్లాడాలి, వాళ్ళ కోసం మాట్లాడాలి, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనే తపన నాకు అంటే ఇంటర్నల్గా ఉంది కాబట్టి నేను దానికోసం ఫైట్ చేస్తున్నాను. మీ ఇన్స్టా చూస్తే ఉదయ్ సింహారెడ్డి అఫీషియల్, దానిలో ఎక్కువగా కుల మత వర్గాలు అనేది తేడా లేకుండా ముందుకు సాగాలి అని చెప్పేసి చాలా పోస్టులు చేస్తున్నారు. అండ్ ఇంకొక పోస్ట్ ఏంటంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు ఏదైనా ఉద్యమాలు చేస్తే కానీ నాయకత్వం ద్వారా న్యాయం జరగదు అని చెప్పేసి కొన్ని క్యాప్షన్స్ పెట్టున్నారు. అంటే ఉద్యమాల ద్వారా న్యాయం జరుగుతుందని మీ ఉద్దేశమా? న్యాయం జరిగింది, తెలంగాణ వచ్చింది. అంటే ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారుగా. అంటే మీరు ఇప్పుడు సామాన్యుల కోసం, సామాన్యుల పక్షాన పోరాడుతున్నారు, వాళ్ళకి న్యాయం జరగడానికి అంటున్నారు. మరి ఎంతో మంది బలిదానాలు చేస్తే కానీ ఏ ఉద్యమం కూడా సఫలీకృతం అవ్వలేదు. మరి న్యాయం జరగాలి అంటే నాయకుల నుంచి న్యాయం జరగాలి అంటే ఉద్యమాలే స్ఫూర్తి అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే మీరు అంటున్నారని కాదు, మీరు పెట్టిన క్యాప్షన్స్ కొన్ని చూసినప్పుడు కొంచెం అంటే నాకైతే డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఏంటి, మిమ్మల్ని ఉద్యమ నాయకులుగా చూడాలా, ఏ విధంగా చూడాలి? ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యని పరిష్కరించేటువంటి తెలివితేటలు, ఆ సమస్య పట్ల అవగాహన, ఆ సమస్య పట్ల విశ్లేషణ, ఇవన్నీ కూడా ఎవరికైతే ఏ వ్యక్తికైతే ఉంటాయో
ఆటోమేటిక్గా అతను ఉద్యమకారుడు అవుతాడు. ఓకే. ఓకే. ఇక్కడ ఒక సమస్య, తెలంగాణకు ఒక సమస్య వచ్చినది, ఆ సమస్యని ఏ రకంగా పరిష్కరించాలి అవగాహన ఉంది, ఆ సమస్య పైన అవగాహన ఉంది. ఓకే, దాని గురించి ఏ రకంగా ఫైట్ చేస్తే అది రిసాల్వ్ అవుతుంది, పరిష్కారం జరుగుతుంది, అది కూడా తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే కేసీఆర్ ఆ బాట పట్టుకున్నాడు. ఓకే. కేసీఆర్ నాయకుడైనాడు. సో ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య. సో ప్రాంతం సాధించినాడు, ప్రాంతం గురించి కొట్లాడినాడు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈయన ఏమంటాడంటే ఒక వ్యవస్థ పట్ల అవగాహన, ఒక వ్యవస్థ పట్ల విశ్లేషణ, ఒక వ్యవస్థలో ఉన్న ఏదైతే హెచ్చుతగ్గులు కానీ లోపాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఎప్పుడైతే తెలుస్తాయో వాటిని రెక్టిఫై ఎలా చేయాలి అనేది మనం ఎప్పుడైతే అవగాహన వస్తుందో దెన్ వీ కెన్ ఆల్సో బీ వ్యవస్థ మీద ఉద్యమం చేయడం. ఓకే. అంటే ఈ మార్పులు చేయండి, ఈ చేర్పులు చేయండి, దీనివల్ల ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, సామాన్యుడిగా బలైపోతున్నారు, పేదలకి అన్యాయం జరుగుతూ ఉన్నది అని చేయడం. సో నాకున్న అవగాహన ఏదైనా ఒక సామాన్యుడిగా నేను ఆ సమస్యలన్నీ అనుభవిస్తా ఈడదాకా వచ్చిన కాబట్టి, ఆ సమస్యలన్నీ చూస్తా నేను ఈడికి వచ్చిన కాబట్టి వాటిని విశ్లేషణ చేసి జనానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క నాలెడ్జ్ మేరకు నేను నా పోరాటాన్ని చేస్తున్నా. దీన్ని పోరాటం అంటారు తప్ప ఉద్యమం అన్నారు. ఉద్యమం అని అంటే ఒక్కరు చేస్తే పోరాటం, అందరూ కలిసి చేస్తే ఉద్యమం. సో నేను పోరాటం చేస్తున్నా, నా పోరాటాన్ని అందరు కనుక గుర్తిస్తే ఖచ్చితంగా ఉద్యమం కూడా వస్తుంది. ఇప్పటివరకు దాన్ని ఎవడు ఆపలేడు. ఇప్పటివరకు గుర్తించారా? గుర్తించారు, ఉన్నారు, వచ్చారు, కొంతమంది వచ్చినారు, అది జరుగుతుంది. కొంత సమూహంతో ఏమవుతుంది, పోరాటమే అవుతుంది. ఓకే. ఉద్యమం కావాలంటే ఇంకా ఎగ్దమ్ కొట్టాలంతే జరుగుతుంది. ఆ సందర్భం కూడా వస్తుంది. ఓకే. ఓకే. ఖచ్చితంగా వ్యవస్థని నిర్మూలన చేయాలి. ఎక్కడెక్కడైతే ప్రక్షాళన ఎక్కడెక్కడైతే ఉంటాయో అంటే ఎక్కడైతే అవసరం ఉంటుందో అవినీతి కానీ అన్యాయం కానీ ఎక్కడైతే ఉన్నదో వాటన్నిటిని కూడా నిర్మూలన చేయాలంటే ఖచ్చితంగా ప్రక్షాళన చేసేటువంటి ప్రక్రియని మనం మొదలు పెట్టాలి. అది ఉద్యమంతో సాధ్యమవుతుంది. ఓకే. మీరు ఏఐఓసిఎస్ ఫౌండర్గా ఉన్నారు, తర్వాత యుఎస్ఆర్ ఫౌండేషన్. యుఎస్ఆర్ అంటే వైఎస్ఆర్కి దగ్గరగా ఉన్నట్టుంది, అది ఏమన్నా ప్రాస కలుస్తుందని పెట్టారా? వైఎస్ఆర్ అంటే ఆయన స్టేట్ సీఎం అండి. అవును. యుఎస్ఆర్ అంటే పబ్లిక్ సీఎం. ఓకే. ఆయన స్టేట్ అయితే అనుకున్నది నిజమే అనమాట. యుఎస్ఆర్ అంటే అన్నప్పుడల్లా యుఎస్ఆర్ అనగానే వైఎస్ఆర్ ఆ సింక్ అలాగా కనిపిస్తుంది. సింక్ అది దేవుడిచ్చిన వరం. మా అమ్మ నాయన పెట్టినారు. మహానాయకుడు కదా ఆయన, మహానేత. నేను కూడా అతను అభిమానినే. దాని గవర్నెన్సే పావులది. ఇప్పుడు రూపాయి అవినీతి జరిగిన దగ్గర ఒక పావులా తిన్నా 3 పావులా అయితే జనానికి అయితే పెట్టాడు. పావులా తిని 3 పావులా జనానికి పెట్టాడు. పావులా అయితే తిన్నాడు. రాజకీయ నాయకుడు నాకు తింటాడు అంతే. రాజకీయ నాయకుడు తినడు అనేది నేను నమ్మ. ఎవరైనా అలాగే ఉన్నారు కదా ఇప్పుడు. అంతే. ఎవరైనా మనని చూసుకోకుండా బయట వాళ్ళకి అనేది అసాధ్యం. అది పావులా తిని 3 పావులా పెట్టినాడు, అందుకే జనం గుర్తుపెట్టుకున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఉల్టా 3 పావులా తిని పావులా పెడుతున్నారు. ఆ పావులా అన్న పెడితే బాగుండు. ఓకే. అసలు ఏఐఓసిఎస్ ఫౌండర్గా అది స్థాపించడానికి మీ లక్ష్యం ఏంటి? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన అంశాలు ఏంటి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు పూర్తి అబ్రివేషన్ ఏంటి ఏఐఓసిఎస్ అంటే? ఏఐఓసిఎస్ అంటే ఆల్ ఇండియా వన్ కమ్యూనిటీ సంఘం. వన్ కమ్యూనిటీ అంటే దేశం మొత్తం ఒకటే కమ్యూనిటీ, వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ అనేది నేను అనుకున్నా. దాన్ని ఇంగ్లీష్లో ప్రజెంట్ చేసిన. ఓకే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్, ప్రజలందరూ కూడా ఒకటే, దే షుడ్ కమ్ అండర్ వన్ లా అనేది నా ఆలోచన. ఇప్పుడు హిందూకి ఒకలా, ముస్లింకి ఒకలా, క్రిస్టియన్కి ఒకలా, దేనికి ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. వాటిని ఎందుకు మనం పాయింట్అవుట్ చేసి గుర్తించి ఎందుకు చేసుకోవాలి? ఒక నేషన్ అనేది సింగిల్, నేషన్ అనేది ఫైనల్. సో నేషన్ అనేది ఇన్ఫినిటీ. ఇక్కడ నేషనల్ భావజానాలు లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ నేషనాలిటీని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. అందరూ ఒకటే అనే సమభావన రావాలి. కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, వర్గాలు కానీ ఇవేవి కూడా ఆలోచన లేకుండా ప్రజలందరూ కూడా ఒకే మాదిరిగా ఉండాలని చెప్పేసి ఏఐఓసిఎస్ అనేది మనం ఆరంభం చేసాం. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, ప్లేస్,
అట్లా. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఏఐఓసిఎస్ అనేది? లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ వరకు కూడా మనం కార్యక్రమాలు చేసాం ఏఐఓసిఎస్ నుంచి. సో అంటే ఎలక్షన్స్ బిఫోర్ అంటే మీరు సామాన్యులు అంటున్నారు, అదే చెప్తున్నా, రాజకీయ అదే చెప్తున్నా, ఆ ఎలక్షన్స్ బిఫోర్ వరకు కూడా చేసాం. దాని తర్వాత ఆల్ ఇండియా వన్ కమ్యూనిటీ సంఘం అనేది అంత రీచ్ అవ్వట్లా. దానికి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు నేను అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ మీద నేను పోతున్నా, కానీ ఒకడేమో ఎస్సీ అంటాడు, ఒకడేమో బీసీ అంటాడు, ఒకడేమో ఓసీ అంటాడు. దానికి సపరేట్ ఎలక్షన్లో ఏమంటారు మీటింగ్స్ పెడుతున్నారు. బీసీ గర్జన అంటాడు, ఒకడేమో ఎస్సీ గర్జన అంటాడు, ఒకడు ఓసీ గర్జన అంటాడు, ఒకడు ఎస్టీ గర్జన అంటాడు. ఇంతమంది గర్జిస్తూ ఉంటే ఒక సామాన్యుని నేను ఏ గర్జనలో కలిసిపోవాలి? ఓకే, వాళ్ళకి అంత ఫండింగ్ జరుగుతూ ఉంది, డబ్బులు వస్తూ ఉన్నాయి, ఫండింగ్ జరుగుతూ ఉంది, 100 కోట్లు అక్కడ ఇట్లా ఎదజల్లుతా ఉన్నారు కులం పేరు మీద, మతం పేరు మీద. సో అప్పుడు నేను ఒక సామాన్యుడిగా నేను మొదలుపెట్టింది ఏ రకంగా అయితే, ఓకే ఇది సామాన్యుడిగా చేసేటువంటి ప్రయత్నం కాదు, ఇది ఏదైనా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలి. ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ఇది వ్యక్తిగతంగా ఫస్ట్ మనం ముందుకు పోవాలి, ముందుకు పోయి మనం అక్కడ సక్సెస్ అయ్యి దాని తర్వాత మనం ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి, ఏ పద్ధతి కోసం వచ్చినాం, ఏ వ్యవస్థను మార్చడానికి వచ్చినాం, ఏం చేయడానికి వచ్చినాం అనేది తెలియజేయాలి. అప్పుడు జనం ఆదరిస్తే మనం ఇంకా ముందుకు పోవచ్చు అనే ఆలోచన చేసి ఈ ఏఐఓసిఎస్ని కాసేపు పక్కన పెట్టేసి యుఎస్ఆర్, యునైటెడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అని అనుకున్నా. అట్ ద సేమ్ టైం యుఎస్ఆర్ అంటే ఉదయ్ సింహారెడ్డి, ఈ రెండు కలిసి వచ్చినాయి. యునైటెడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే అన్ని సామాజిక బాధ్యతలు, అన్ని సామాజిక వ్యవహారాలు పట్టించుకునేటువంటి సంస్థగా యునైటెడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్గా. అట్ ద సేమ్ టైం నా పేరు కూడా కలిసి వస్తూ ఉంది, ఉదయ్ సింహారెడ్డిగా. మీ అందరి ముందుకు రావాలని ఆలోచన చేసిన. సో యుఎస్ఆర్ అని పెట్టేసి వచ్చిన. త్వరలో దాని కార్యవర్గం కూడా జరుగుతూ ఉంది. సో మనం ఎక్కువ ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి యుఎస్ఆర్లో? ఏఐఓసిఎస్ మెంబర్సే మనకి ఇటు ఉన్నారు దాదాపు ఒక మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి 3,000 మంది మొదలు పెట్టలేదా గర్జన్లు? 3,000 మంది ఉంటారండి. నేను ఎక్కువ ఇప్పుడు దీన్ని కంప్లీట్గా వెళ్ళాలని అనుకోవట్లేదు, ఎందుకనంటే నేను పొలిటికల్గా రావాలనేది నాకు చాలా తక్కువ. అంటే పొలిటికల్గా చేయాలని కాదు, పబ్లిక్ నా పని నేను చేసుకుంటా, నా రియల్ ఎస్టేట్ నేను చేసుకుంటా, ఓకే నా బిజినెస్ నా వ్యాపారాలు నేను చేసుకుంటా. నాకు వచ్చిన దాంట్లో ఒక 10% దశమ భాగం సొసైటీకి సేవ చేస్తా. దాని తర్వాత ఇంకా మనం దీంట్లో అవగాహన చేసుకొని పబ్లిక్ ఏ రకంగా కోరుకుంటుండు, ఏ రకంగా సమస్యలు ఉంటుండో వాటన్నిటి మీద ఒక రీసెర్చ్ మాదిరిగా చేసిన తర్వాత ఏ రకంగా ముందుకు రావాలనేది ప్రణాళిక చేసుకోవాలనేది నా ఆలోచన. ఓకే, అంటే మరి పొలిటీషియన్గా రావాలనే ఉద్దేశం లేదనమాట? అది దేవుడు ఆశీర్వాదం, ప్రజలు కోరుకుంటే. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఉన్నారు, మీ దగ్గర మంచి క్యాష్ బాగానే ఉంటుంది కదా, క్యాష్ పార్టీయే కదా రియల్ ఎస్టేట్ అంటే. రియల్ ఎస్టేట్ అంటే క్యాష్ పార్టీ అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ముఖ్యమంత్రి అయినారు, అక్కడ ఒక బిల్డరు ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. మరి అతను కూడా రియల్ ఎస్టేటే. క్యాష్ ఉందా? లేదు కదా. పరిస్థితులు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి. రియల్ ఎస్టేట్ అని అంటే అన్నిటిది ఒకే రకం కాదు. నాకు వచ్చిన ప్రతి రూపాయిని కూడా సొసైటీకి ఖర్చు పెడుతున్నా, సోషల్గా వర్క్ చేస్తున్నా, వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నా. దీనికి కారణం ఏంది అని అంటే నేను ఒక సామాన్యుడిగా, ఒక కామన్ మ్యాన్గా నేను ఇంత దూరం వచ్చిన. ఉదయ్ గారు, మీరు కుల మత వర్గాలకి అతీతంగా పోరాడుతూ ఉంటారు, మీ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు బీసీ కులగణన సర్వే గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన అన్నది స్టేట్ మొత్తంలో బీసీ కులగణన ఒక్కటే ఉందా? బీసీ ఒక్కటే ఉందా? ఎస్సీ లేదా? ఎస్టీ లేదా? ఓసీ లేదా? దిక్కుమాల పార్టీ అనుకుంటే అసలు ఈ కులాలు పెట్టిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ అండి. ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అని పెట్టి దరిద్రాన్ని మనకు పూసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఓకే, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కులాలు ఆధారితంగా చేసినారంటే ఓకే, అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, అప్పుడున్న వ్యవస్థ ప్రకారం, అప్పుడున్న స్కిల్ ప్రకారం చేసినారు, ఓకే ఫైన్. ఈ కులం వాళ్ళు వెనకబడ్డారు చేసినారు అనడానికి బాగుంది. ఇప్పుడు మంగళూరులో పని చేస్తుర్రా?
సాకులోళ్ళు పని చేస్తుర్రా? ఇస్త్రీ చేసేటోడు ఇస్త్రీ పని చేస్తానడా? ఎవడు పడితే ఆడు చేస్తానడు కదా పని. అంతా డబ్బు మీద ఆధారపడి ఉంది. అప్పుడు ఏం చేయాలి? పక్కా అందరికీ కూడా పాన్ కార్డులు ఉన్నాయి, అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి, ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు వ్యవస్థ అనేది కులగణన కాదు చేయాల్సింది, ఆర్థిక గణన చేయాలి. అందరికీ కూడా ఆర్థిక పరమైన రిజర్వేషన్స్ ఏర్పాటు చేయాలి. కులపరమైన ఫెసిలిటీస్ కానీ కులపరమైన బెనిఫిట్స్ కానీ చేయాలి. అసలు కులాన్ని గుర్తించకూడదు. రానున్న నవ నిర్మాణ సమాజం ఏం కోరుకుంటా ఉంది? కులాన్ని గుర్తించని సమాజం కోరుకుంటా ఉంది. ఇది ఎంత దరిద్రమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉందంటే అంత దరిద్రమైన పరిస్థితి చేసినారు. అప్పట్లో చేసినారు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు అన్నారు, ఏదో డైలాగ్ ఉంటుంది, అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరాఫ్ అన్నట్టు. అప్పుడు ఆ దరిద్రం కాంగ్రెసే ఉంది, ఇప్పుడు ఆ దరిద్రం కాంగ్రెసే ఉన్నది. ఇంకా ఈ దరిద్రంలో ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కులగణన జరగడం అనేది ఇంకా అత్యంత దరిద్రం. ఇది ఒక అవగాహన లేని నాయకుడు చేసేటువంటి పని. ఒక వ్యవస్థ మీద అవగాహన లేని నాయకులు, ఒక దేశాన్ని ముందుకు తీసుకుపోలేని నాయకుడు తీసుకున్న నిర్ణయం ఇది కులగణన అనేది. వేస్ట్ అండి. ఇవాళ ఎవడు నీ కులం ఏందని డైరెక్ట్ అడిగితే ఏం చెప్తారండి? ఏంది నీ కులం అని అంటే ఎవరికి ఎట్లా కాలుతుంది కింద పైన. ఈరాల రేపు కులం చూసేది ఏందండి? వాట్స్ రాంగ్ ఇన్ దట్? మరి కులాల్ని బట్టే ఇప్పుడు ప్రాతినిధ్యం కూడా ఎక్కువ ఇస్తున్నారు. అలాగే రాజకీయ వారసత్వ రాజకీయాలు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? వారసత్వ రాజకీయాలు అంటే ఉన్నారు, జనం కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటున్నారంటే ఎవరైనా ఒకవైపు వెనకాలకు వచ్చి ఏదో క్వశ్చన్ చేస్తారు, మరి ఓటేసేది వాళ్ళకే వేస్తున్నారు ఎందుకంటారు? ఎవరైనా మేకని తిందాం అనుకుంటారు కానీ సింహాన్ని కాదు కదా. మన వారసుడు గొర్రె అనుకో, జనం కూడా గొర్రెలే, వాళ్ళ వెనకాల పడిపోతున్నారు కదా పైసలు. ఓకే, మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీకి కూడా రాని ఒక ఫ్లెష్ ఉంటుంది, ఏంటది? లయన్ ఫ్లెష్. నాయకుడు. అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి, సింహం మాత్రం ఎందుకు నాయకుడిగా మనం పరిగణలోకి తీసుకుంటాం? పరిపాలన ఆడున్న ఏరియాలో దరిదాపు కూడా ఎవడు రాడు. ఇది అధికారం చూపించే వ్యవస్థ. మరి అందరి దగ్గరకు వచ్చేటువంటివి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అట్లనే మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి మీరే చెప్పండి. వారసత్వ రాజకీయాలు వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు ఉన్నాయి, వారసత్వంగా వచ్చేటువంటి అప్పులు ఉన్నాయి, వారసత్వంగా రాజకీయమే ఎందుకు అనుకుంటారు? వారసత్వంగా అన్నీ వస్తున్నాయి, బిజినెస్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. వారసత్వంగా వస్తే తప్పే ఉన్నది. ఎవరికైతే ప్రావీణ్యం ఉంటుందో ఆ ప్రావీణ్యం ఉంటే వాడు చేయొచ్చు. తర్వాత జనం కోరుకుంటే వాళ్ళు నాయకులు అవుతారు, జనం కోరుకోకపోతే నాయకులు గారు. సామర్థ్యత ఉండాలి. వారసత్వ రాజకీయాలు, అలాగే రాజకీయాల్లో కొంతమంది సీనియర్స్ ఉన్నారు. సో ఇలాంటి వారి వల్ల ఏంటంటే యువకులు, మీలాంటి యువకులు ఏదో చేద్దాము, రాజకీయాల వల్లే మనం 10 మందికి చేయగలము, ప్రజలకు సేవ చేయగలము అనే ఒక పంధాలో ఉంటారు. వాళ్ళు లాస్ అవుతున్నారు కదా ఆ సీట్లు, అంటే ఏదైతే కేటాయింపు ఉంటుందో మొత్తానికి దానిలో వాళ్ళు లాస్ అవుతున్నారు కదా. ఒక చిన్న మాట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉండగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి వచ్చిందా రాలేదా? వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణకు సంబంధించింది. లెట్ us go to ఆంధ్ర. వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన కూడా వచ్చిందా రాలేదా? వచ్చింది. అక్కడ బీజేపీ ఉన్నది, ఇంకా వేరే అదర్ నేషనల్ పార్టీస్ కూడా ఉన్నాయి. ఏమన్నా వచ్చిందా రాలేదా? ఒక వ్యక్తి తన సామర్థ్యతను, తన ఆలోచనలను, తన విజన్ని చూపించుకోవడానికి ఒక పార్టీయే వేదిక కావాల్సిన పనిలే. సమాజం కూడా ఉంది. ఇప్పుడు వచ్చిన నాయకులందరూ కూడా అట్లాంటి విజన్ చూపించే ఇక్కడికి వచ్చినారు, లేదా ఆర్థిక శక్తితో వచ్చి ఉండొచ్చు. సో ఎవరైనా ఏదైనా స్వచ్ఛందంగా సేవ చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు నన్నే తీసుకున్నాను, అడిగినారు నాలాంటి వ్యక్తి అని అన్నారు కదా, నాలాంటి వ్యక్తి ఉన్నారు. నాలాంటి వ్యక్తి నేను ఏ పార్టీని నమ్ముకోకుండా జనాన్ని నమ్ముకొని నేను కొట్లాడుతా ఉన్నా. నేను ఇండిపెండెంట్గా నిలబడకూడదు, పార్టీ ద్వారానే నిలబడాలని ఏమైనా ఉందా రాజ్యాంగంలో? ఇండిపెండెంట్గా నిలబడ్డ తర్వాత జనం నాకు ఓట్లు వేయాలి కదా. ఓట్లు వేస్తే నేను నాయకుడిని అయిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నానో నిబద్ధతతోటి, దక్షతతోటి అది నేను చేసినప్పుడు నాకు ఇంకా పురోగతి ఉంటుంది.
అది చేయనప్పుడు ఏమవుతుంది, పుట్టగత్తలు ఎక్కడ పోతాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈరోజు పాలిటిక్స్లోకి వస్తున్నారంటే ఓన్లీ ఫర్ ద కరప్షన్ చేయడానికే వస్తున్నారు, సంపాదించడానికే వస్తున్నారు, వాళ్ళ వ్యాపార అభివృద్ధి చేసుకోవడానికే వస్తున్నారు తప్ప ఎవరు కూడా ఆశాజనకంగా జనానికి మంచి చేద్దాం, సొసైటీకి మంచి చేద్దామని ఎవరు కూడా రావట్లేదు. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో వారసత్వ రాజకీయాలు, వెనక ముందు తెలిసిన రాజకీయాలు ఉండడం మేలా, లేకపోతే అవకాశం కోసం ఎదురు చూసేటువంటి అవినీతి పరులకు ఇవ్వడం మేలా? ఇవాళ రేపు ఒక రూపాయి ఉన్నోడు 10 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాడు, 10 రూపాయలు ఉన్నోడు 100 రూపాయలు ఆలోచన చేస్తున్నాడు, 100 ఉన్నోడు ఇంకా కొంతమంది అయితే పెద్ద స్కామ్ చేసేసి కోట్లు సంపాదించాలని ఆలోచన, రూపాయి దిక్కులేని కొడుకులు కూడా కోట్ల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఫార్చునర్ కారే కావాలంటే ఎట్లా వస్తుందండి? పని చేయాలి, పని చేయకుండా షార్ట్కట్లో సంపాదించాలని దానికి మార్గంలో ఒక సుగమైన మార్గం ఏంటంటే రాజకీయం, దందా చేయడం, మాఫియా నడిపించడం, గ్యాంగ్ వేసుకొని తిరగడం. ఇది ఆశాజనకమా? ఒక సమస్య మీద కొట్లాడిండా ఎవడైనా? ఒక సమస్య చెప్పండి. వాని మోచేతి నీళ్ళు తాగడం, వీని మోచేతి నీళ్ళు తాగడం, నేను ఎదగాలని కోరుకోవడం తప్ప ఎవడైనా జనం కోసం కొట్లాడినోడు ఉంటే ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇస్తాడు, ప్రజలు కూడా అవకాశం ఇస్తారు. అట్లా వచ్చిన వాళ్ళు పివి నరసింహారావు లేరా? అట్లా వచ్చిన కేసీఆర్ లేరా? చెప్పండి, ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ ఏమన్నా ఇది ఉన్నారు? చంద్రబాబు నాయుడు కూడా 2 ఎకరాలే కదండి. అట్లా కొట్లాడి స్టూడెంట్ లీడర్కి వచ్చి దాని తర్వాత అతను ఒక ఎమ్మెల్యే అయిన తర్వాతనే కదా పిల్లనిచ్చి పెళ్లి చేసినాడు ఎన్టీ రామారావు. అతను డైరెక్ట్ 2 ఎకరాలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ కూతురు చేసుకుంటా? కొట్లాడాలి అది. ఇప్పుడు మన ఇంకో మల్లారెడ్డి సార్ ఉన్నారు కదా, పాలు అమ్మిన, పూలు అమ్మిన, అవి తెచ్చిన, ఈ తెచ్చిన, బోర్వెల్స్ పెట్టిన, గొప్పోండైనా, ఫేమస్ అయినా, ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఒక కసి నుంచి వస్తాయి అంతే, తప్పులేదు కదా. అంటే ఇప్పుడు ఎవరు చిన్న స్థాయిలో వాళ్ళు అక్కడే ఆగిపోకూడదు. సో వారసత్వ రాజకీయం అనేది ఒక అవకాశం మాత్రమే. అవకాశం నిరూపించుకోలేకపోతే రాహుల్ గాంధీ మాదిరిగా ఎంత వారసత్వ రాజకీయం ఉన్నా డమ్మీ క్యాండిడేట్ అవుతారు, డమ్మీ అవుతారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటే మీకు ఇష్టమేనా? నాకు ఇష్టం గురించి ఎందుకులేండి, ప్రస్తుతానికి మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనేది గాంధీ ఫ్యామిలీకి సంబంధించింది కాదు. గాంధీ ఫ్యామిలీ అనేది ఒక గోడకి పట్టిన చెదలాగా కాంగ్రెస్ పార్టీని పట్టుకుంది. గాంధీ ఫ్యామిలీని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ లాగా, జాతీయ పార్టీ లాగా మళ్ళీ కూడా దేశం పురోగతిని ముందుకు తీసుకుపోయే విధంగా, దేశాన్ని డెవలప్మెంట్ విధంగా విజనరీ లీడర్స్ అక్కడ అవకాశం దొరుకుతుంది. ఈ రకంగా మీరు వారసత్వ రాజకీయాలను ఖండించవచ్చు. కానీ ఒక ఫ్యామిలీ ఆ పార్టీని పట్టుకొని ఏలాడి ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్యామిలీ పార్టీ కాదు కదండి. కానీ ఫ్యామిలీ పార్టీ లాగా తయారు చేసినారు. ఆ ఫ్యామిలీని ఎల్లగొడితే మళ్ళీ అది దేశీయ పార్టీ అవుతుంది. మీ ద్వేషం అయితే కాంగ్రెస్ పార్టీ మీద కాదు, గాంధీ ఫ్యామిలీ మీద. కాంగ్రెస్ పార్టీ మీద నాకేం దేశం అండి? దాన్ని నడిపిస్తున్న దరిద్రం మీద నేను కొట్లాడుతున్నా. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ బెస్ట్ పరిపాలన అందిస్తుందా, బీఆర్ఎస్ బెస్ట్ పరిపాలన? ఇప్పుడు కుళ్ళిపోయిన పండు కావాలా, పాసిపోయిన పండు కావాలా అంటే ఏం చెప్తాం? ఏది పనికిరాదు కదండి. ఈ 2 పనికిరావు. ఇప్పుడు ఆడొద్దనే ఈయనకోటి వేసారు, ఈడు కూడా దరిద్రం చేసిన ఇంకేమనికి వేయాలి, ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆయన పరిపాలన బాగాలేదని ఈయనకు ఓటేసినారు, ఈయన పరిపాలన కూడా బాగాలేదంటే ఎవరికి ఓటేయాలనేది నెక్స్ట్ జనం ఆలోచన చేస్తున్నారు. దేశం మొత్తం కూడా ఒకటే ఆలోచన చేస్తుంది, దానికే ఓటు పడుతుంది కూడా ఫైనల్గా. ఓకే, ఇప్పుడు ఈ 1 ఇయర్లో కంటే ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చి సడన్గా ఒక ఇన్ఛార్జ్ పదవిని కట్టబెట్టారు. అంటే ఈవిడ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మా ఆటలు సాగవు అని చాలామంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది నిజమేనంటారా? ఇప్పుడే మేడం క్వశ్చన్ చెప్తున్నారు, అప్పుడే ఆగింది.
బెటర్ అబ్బా, బెటర్ మార్చేయండి. నేనంటే ఆన్ చేసుకుంటూ ఉంటాను సార్. ఉంచండి, మళ్ళీ వేరియేషన్ వస్తుందా? రికార్డర్ చేసిన వాళ్ళు కాపీ చేసినప్పుడు తేడా వచ్చేస్తారు. ఓహోహో, ఓకే సమస్య వచ్చింది. ఓకే. ఈ మధ్య కాలంలో రాజకీయ పరిణామాలు చూసుకుంటే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆటలు సాగవు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నిజమేనంటారా? రేవంత్ రెడ్డి గారి ఆటలు ఇప్పుడు కూడా సాగట్లేవు. ఎవ్రీథింగ్ అందరూ మంత్రులు ఎవ్రీథింగ్ అంతా కుమ్మక్కు చేస్తున్నారు. నేను అది అంతా ఎలక్షన్ కాకముందే చెప్పిన, ఈ కాదరనైనా ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రకంగా ఉంటుంది, ఇది ఒక ముచ్చట ఉంటుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు అని చెప్పి ఆమె ప్రొఫైల్ మంచిది, సో వెరీ ట్రాన్స్పరెంట్ లీడర్, ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది. ఇంక ఇప్పుడు ఒక పాలల్లా ఇంకో నీటి చుక్కేసినామనంటే కనపడదు, ఫైన్. కానీ ఒక బురద గుంటలా ఒక పాల సుక్కేసినాం అనుకో, ఆ పాలు తాగుతావా? తాగలేవు కదా. మీనాక్షి నటరాజన్ కూడా అంతే, అమ్మ బురద గుంటలా పాల సుక్క, ఆమె ఎవరు పట్టించుకోవాల్సిన పనిలే. ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా అంత బురద పూసుకున్నాడు, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ బురదలోకి దిగిపోయింది ఆయన. గాంధీ ఫ్యామిలీని నెత్తిన పెట్టుకొని, అసలు గాంధీ ఫ్యామిలీ అనడం కూడా తప్పది వాస్తవానికి, గాదే ఫ్యామిలీని నెత్తిన పెట్టుకున్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ గాంధీ కాదు కదా, గాంధీ ఫ్యామిలీయా? గాంధీ మనవడా? కాదు కదా. అట్లా ఇందిరాగాంధీ, ఆమె గాంధీ అని పేరు ఎందుకు వచ్చింది? రాజీవ్ గాంధీ ఎవడు? సంజయ్ గాంధీ ఎవడు? అసలు వీళ్ళు దే ఆర్ నాట్ ట్రూ లీడర్స్, దే ఆర్ బార్న్ యాజ్ అ లీడర్ అంతే. మరి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా. అంటే ఉద్యమం గురించి ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించాం కదా అని అన్నారు కదా. తెలంగాణ అసలు సాకారం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా. అయితే నేను మీకు ఒక విషయం చెప్తా అండి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, ఏమైనా అప్లికేషన్ పెడితే ఇచ్చిర్రు? అది పోరాటాలు చేశారు. ఎందుకు చేసిర్రు? ఎంతమంది చచ్చిర్రు? ఎంతమంది చనిపోయారు అండి? ఎంతమంది సజీవ దేహారమయ్యారు? కొట్లాడి చచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది. మరి ఇచ్చేది ఉంటారు 1960 ఇవ్వాలి కదా. ఓకే, 2014 దాకా ఎందుకు జరిపారు? ఇన్ని సంవత్సరాలు సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోయారు? ఎంత డబ్బు నష్టం, ఎంత ఆస్తి నష్టం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది. ఎడంకాలు మెట్టుతో కొడతారు మా తెలంగాణ మహిళలు ఆ మాటింటే. మొత్తం కూడా దరిద్రం అండి ఇది. కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం మనకు ఒక్కరికి ఇచ్చిర్రు? అంటే 10 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలు చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో చివరికి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడంతోనే చేయకపోతే సెంట్రల్ లో వాళ్ళ పదవులు పోతాయి, సచ్చినట్టు చేయాలి. ఇప్పుడు మొన్న అంటే క్రితం సంవత్సరం జరిగిన ఎలక్షన్స్ లో కూడా ఇదే పాయింట్ ని కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ లీడర్స్ కానీ ఇదే పాయింట్ ని రైస్ చేశారు. మరి అప్పుడు ఆదరించారుగా. అంటే తెలంగాణ రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని చెప్పేసి వాళ్ళ ఆ పాయింట్ నే తీసుకొని, మిగతా పథకాల విషయం పక్కన పెడితే ఈ పాయింట్ నే తీసుకొని వాళ్ళు ప్రచారాలు చేశారు. మరి అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారంటారు? యాక్సెప్ట్ చేయలేదు, అదొక పాయింట్ ప్రమోట్ చేసుకున్నారు అంతే. ఓకే, అది యాక్సెప్ట్ చేయడం కాదు. కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినారు, కేసీఆర్ గారి పరిపాలన ఒక 10 సంవత్సరాలు చూసినారు. దాని తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు మన తెలుగు స్టేట్స్లో ఎక్కడ మీరు చూడండి, లాస్ట్ ఇయర్ డికేడ్ నుంచి కూడా ఎవ్రీ 10 yearsకి ప్రభుత్వం అది ఎంత మంచిగా చేసినా ఎంత చెడ్డగా చేసినా మారిపోతుంది. ఆ ఫ్లోలో మారిపోయింది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీనే విశ్వసించి ఓట్లేసి ఉంటే బీఆర్ఎస్కి ఇన్ని సీట్లు వచ్చాయి కావు కదా. ఫుల్ ఇప్పుడు బంపర్ మెజారిటీ. ఇప్పుడు ఆడ జగన్ గారికి 151 సీట్లు వచ్చి టీడీపీకి కూటమికి ఏ రకైతే దానికంటే మెజారిటీ ఎట్లయితే ఎక్కువ వచ్చిందో కాంగ్రెస్కి కూడా బీఆర్ఎస్ని మొత్తం పరగొట్టి మెజారిటీ రావాలి కదా. రాలే, ఎందుకంటే మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పడ్డది, ఇది వాస్తవం. ఓకే, ఎందుకంటే వాళ్ళు మార్పు సహజంగా మార్పు కోరుకుంటారు. జనం కూడా 10 ఏళ్ళు పరిపాలన చూసారు, మార్పు కోరుకురు, మార్పు వచ్చింది. ఈ మార్పు ఉన్నదానికంటే కూడా దరిద్రం అనేది ఇప్పుడు జనానికి అర్థమైపోయింది. అర్థమై ఏం చేయలేరు, ఇంకా 4 సంవత్సరాలు అట్టనే భరించి సావండి అంతే. మరి ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే చంద్రబాబు గారు బెటరా, అంటే టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం బెటరా, లేదంటే వైసీపీ బెటరా? చంద్రబాబు వర్సెస్ జగన్ అనుకోండి, ఏది బెటర్?
ఇప్పుడు చంద్రబాబు గారిది ఒక ప్రొఫైల్ అండి, జగన్ గారిది ఒక ప్రొఫైల్. ఓకే, చంద్రబాబు గారి విజన్ ఒక రకంగా ఉంటుంది, జగన్ గారి విజన్ ఒక రకంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బాబు గారి విజన్ ఏంటి, నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అని ఈ విల్ మేక్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ పిక్చర్ వే. ఓకే, అది చేసుకుంటూ పోవడానికి టేక్స్ టైం. జగన్ గారిది ఏంటంటే అతను చూపించి ఒకసారి మనం చూపించినామంటే అది చేయాలి, చేయలేనిది మనం చూపించకూడదు, మనం చేయగలిగే మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆయన అభివృద్ధి పరం ఇంటర్నల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, లేకుంటే ఆంధ్ర కూడా ఇంత ఉండదు. ఒక రోడ్లు ఒక్కటి డ్యామేజ్ కొట్టినాయి, రోడ్లు ఒకటి సరిగ్గా వేయలే. అదర్ దాన్ దట్టు స్కూల్స్ వచ్చినాయి, ప్రతి గ్రామాలలో అన్ని పథకాలకు నవరత్నాలకు సంబంధించిన అన్ని ఇన్స్టాలేషన్స్ జరిగినాయి. ప్రతిది కూడా ఆడ మూమెంట్ జరిగింది. ఓన్లీ ఏంటంటే మెయిన్ రోడ్లు డ్యామేజ్ కొట్టినాయి ప్రభుత్వానికి. ఇంకోటి గవర్నెన్స్ అనేది డైరెక్ట్ పబ్లిక్కి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఉన్న లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ దే డోంట్ కేర్ అన్నట్టుంది. ఓన్లీ జగన్ ఇమేజ్ని చూడాలని చూసినారు. చంద్రబాబు గారిని కనుక అరెస్ట్ చేయకపోయిన ఉంటే జగనే మళ్ళీ సీఎం. పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ జగనే సీఎం అయ్యేటోడు. సింపతి అనేది ఎక్కువ ఉంటుంది ఆంధ్రాలో, కొంచెం ఎమోషనల్ పీపుల్ అనమాట. అరే మనోడేరే 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు, దాని తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ళు చేసినాడు, మొత్తం 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని అయ్యో పాపం ఆయన వల్ల కూడా బెనిఫిట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ గుండె బరువెక్కి ఇక లాస్ట్ ఒక అవకాశం ఇద్దాం, ఇప్పుడైనా చంద్రబాబు గారు మారి మంచి పరిపాలన అందిస్తాడేమో అనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం జరిగింది. కానీ జగన్ గారి పరిపాలన బాలేక ఏం కాదు, వాస్తవానికి కూడా డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినా కానీ నెట్టకొచ్చి ఇన్ని పథకాలు చేసినారంటే జగన్ గారు కూడా గ్రేట్. ఓకే, పరిపాలన పరంగా 5 సంవత్సరాలు ఎక్కడ డ్యామేజ్ కాలే కదా, డ్యామేజ్ కాలేదు. కానీ కనీసం 11 సీట్లతో పరిమితం అయ్యారు అంటే ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకించారు అనేది మనకు క్లియర్. 11 సీట్లు కాదు, జగన్ గారు ఓడిపోయి ఉంటే, పులివెందులలో జగన్ గారు ఓడిపోయి ఉంటే మీరు అడిగిన క్వశ్చన్కి వాస్తవం అయ్యేది. ఓకే, జగన్ గారు ఏదో ఓడిపోలేగా, జగన్ గారు ఓడిపోలేదు కానీ సీట్లు తక్కువ వచ్చాయి కదా. ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా సరిపడినన్ని సీట్లు రాలేదు కదా. ప్రతిపక్ష హోదా కూడా ఈవెన్ 18 ఉంటే కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితుల్లో 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అంటూ ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి వైసీపీ పరిస్థితికి అంతటి దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు? దీన్నే ప్రజాస్వామ్యం అంటారు. ప్రజలు మార్పు కోరుకురు, అందుకే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటున్నాం. ఓకే, అంతే. ప్రజలు తీర్పిచ్చినారు. ప్రతిపక్షం కూడా పరిస్థితి లేదు అని అంటే జగన్ గారిని కాసేపు పక్కన కూర్చో, నీకు ఇంకా ఏజ్ ఉంది, నీకు ఇంకా టైం ఉంది. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ అన్నమాట ఇక్కడ డిమాండ్ చేసింది. పెద్దరికము. ఆ పెద్ద మనిషిని తీసుకుపోయి నువ్వు జైలు వేసినావు, జర్రంతా ఒక 5 సంవత్సరాలు పక్క కూర్చో. బాబు గారు ఏమన్నా గాలిలో పెడతారు, ఆయన ఏమన్నా రోడ్లు వేస్తారేమో, ఆయన ఏమన్నా రప్పలు ఎత్తారేమో. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కూడా దిక్కు లేకపోతే ఇంకెవడున్నారు మాకు దిక్కు? జగన్ అన్న నువ్వే మా దిక్కు అని మళ్ళీ నీకే ఇస్తాం. కొంచెం జర్రంతా 5 సంవత్సరాలు జరంతా బ్రేక్ తీసుకొని పక్క కూర్చోబెట్టారు అంతే. ఓకే, ఇప్పుడు ఏపీ వర్సెస్ తెలంగాణ తీసుకుంటే అంటే కొన్ని సిచ్యువేషన్స్ సైమల్టేనియస్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు కేసీఆర్ గారు బయటికి రాని పరిస్థితి అధికారం కోల్పోయాక. అటు ఏపీలో కూడా మొన్నటి వరకు ఇటు అంటే బయటికి రాలేదు, ఇటు శాసనసభ అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్ గారు రాని పరిస్థితి. అసలు ఎందుకు అంటే ఈ సిచ్యువేషన్ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఏ సిచ్యువేషన్? మీరు కేసీఆర్ గారి గురించి అడుగుతున్నారా, జగన్ గారి గురించి? అంటే సైమల్టేనియస్గా కొంతకాలం పాటు వీళ్ళు ప్రజలకి దూరంగా, సమావేశాలకి దూరంగా ఉండిపోతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు అది కరెక్ట్ అని అంటారా? అంటే గెలిచినప్పుడు చక్కగా వచ్చిన రాజకీయ నాయకులు ఓడిపోయినప్పుడు కూడా మేమున్నామన్న భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కదా. మరి వీళ్ళు చేసేది కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి వాటి యొక్క అధికార యంత్రాంగాన్ని గ్రిప్లో తెచ్చుకోవడానికి కానీ, అధికారాన్ని మొదలుపెట్టేదానికి కానీ ఇలా కొంత సర్టెన్ టైం పడుతుంది. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి దిగిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితులను, వాళ్ళ యొక్క పొలిటికల్ లావాదేవీలు కానీ, పొలిటికల్ అసెట్స్ కానీ, పొలిటికల్ మీటింగ్స్ కానీ, పొలిటికల్ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మినిమలైజ్ చేసేసి దే గెట్ ఇన్ టు పబ్లిక్ అనమాట. గవర్నెన్స్ నుంచి పబ్లిక్లోకి వెళ్ళాలి. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు పబ్లిక్ల నుంచి గవర్నెన్స్లోకి రావాలి. ఈ ఫేస్ ఆఫ్ టైంలో కొంత గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడిన టైంలో
ఏ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ నుంచి దించేసినారో మ్మ్. ఆ లీడర్ ఎవరైతే పబ్లిక్లోకి రావాలనంటే అతను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాడు, అవన్నీ అక్కడ ఎక్కడెక్కడ మ్మ్. మిస్టేక్స్ జరిగినాయి, వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఇట్ టేక్స్ టైం ఓకే అండ్ అవన్నీ ఎక్కడెక్కడ observe చేయాలి. చేయాలి. సో అది చేసుకోవడానికి టైం తీసుకుంటారు. ఏ లీడర్ అయినా సరే వెంటనే వచ్చేసి ఆడ గవర్నమెంట్ ఎక్కగానే చంద్రబాబు నాయుడు మళ్ళీ తిడతారా? మ్మ్. అది పిచ్చోడా? మరి జనం ఓటేసింది ఎందుకు? అందుకే సర్టెన్ టైం ఇస్తారు, ఒక 1 year 2 year ఇలా పరిపాలన మొత్తం అంతా గ్రిప్లోకి వచ్చి వీళ్ళు పరిపాలన సాగిస్తున్న టైంలో మళ్ళీ జనానికి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, మళ్ళీ జనానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడైతే నెరవేర్చారో మ్మ్. అప్పుడు ఎవరైతే జనంలోకి వచ్చిన అధికారం కోల్పోయి జనంలోకి వచ్చిన నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు మళ్ళీ జనం తరపున కొట్లాడతాడు. ఓకే సో ఇది యాజ్ యూజువల్గా జరిగే ప్రాసెస్. కేసీఆర్ గారు ఒక మేధావి గారు కాబట్టి, కేసీఆర్ గారు ఒక ఆలోచన వ్యక్తి, రాజకీయ పండితుడు కాబట్టి, రాజకీయ చాణక్యుడు కాబట్టి అతను రేవంత్ రెడ్డి గారికి టైం ఇచ్చాడు. మ్మ్. టైం ఇచ్చి నీ పరిపాలన ఎట్లుందో చూపించు. నా పరిపాలన బాగాలేదనే కదా మార్పు కోరుకురు. ఓకే మరి నీ పరిపాలన చూపించు, మార్కు చూపించాను అన్నారు. కక్ష సాధింపు చర్యల కోసం కాదు కదా ఓట్లేసింది జనం. మ్మ్. కేసీఆర్ గారి కంటే కూడా మంచి పరిపాలన చేస్తారని చెప్పి ఓటేసినారు. మ్మ్. నువ్వు పరిపాలన ఎట్లా చేస్తావా అని చెప్పి నీకు టైం ఇచ్చినాడు. ఓకే ఇప్పుడు అంటే సింహం 4 అడుగులు వెనక్కేసింది కదా అని ఓడిపోయినట్టు కాదనమాట. అంతే అంతే ఓకే ఆలోచిస్తుంది అంటే అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. ఛాన్స్ ఇస్తుంది. ఓకే. నీ సామర్థ్యం ఏదో చూపించు. సామర్థ్యం నిలబెట్టుకోలేకపోయినారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. ఓకే ఈ సామర్థ్యాన్ని మ్మ్. నిలబెట్టుకోలేక అబండాలు వేస్తా మళ్ళీ అప్పుడు చేసిన మాజీ మంత్రుల మీదనో మాజీ నాయకుల మీదనో మళ్ళీ దుమ్మెత్తిపోస్తా వీళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా ఎస్ఎల్బిసి టన్నెల్లో పెద్ద ప్రమాదమే జరిగింది కదా, 8 మంది చిక్కుపడిపోయారు. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేది ఐటీకి మంచి మ్మ్. స్టేటా కదా, ఒక సెంటర్ మంచి కలర్ కదా, సెంటర్ ఆఫ్ పాయింట్ కదా. అట్లాంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంత టెక్నాలజీ ఎందుకు లేదు? ఇది ఎవరి దుర్మార్గం? ఇది నాయకులది కాదా? యాక్చువల్ కదా ఇట్స్ అ ఫాల్ట్ ఆఫ్ బీఆర్ఎస్. దాదాపుగా 20 రోజులు పట్టినట్టు 8 మంది. అదే ఇట్ ఇస్ అ ఫాల్ట్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ దీని బిఫోర్ ఉన్న ఇట్స్ అ ఫాల్ట్ ఆఫ్ కాంగ్రెస్. అంటే టు బీ యునైటెడ్ ఈ 2 పార్టీలు కూడా దుర్మార్గుల పార్టీయే. ఎందుకు? అటువంటి టెక్నాలజీని వాడలేని పరిస్థితి. ఎక్కడో పక్క దేశమో లేకపోతే పక్క రాష్ట్రమో రష్యన్ టెక్నాలజీ తేవాల్సినంత దుర్మార్గం అవసరమే ఉంది? అంత దౌర్భాగ్య పరిస్థితిలో హైదరాబాద్ ఉందా? టెక్నాలజీకి ఏం తక్కువ అండి. ఇప్పుడు నీకు భూమిలో గోల్డ్ తీయాలనంటే నువ్వు సర్వేలు చేస్తావు, నీకు డైమండ్లు తీయాలంటే సర్వేలు చేస్తావు, ఎక్కడెక్కడ క్రూడ్ ఆయిల్ ఉంది, ఎక్కడెక్కడ ప్రొట్టాయిల్ ఉంది, ఎంత లోతులో ఉంది కూడా నీకు చెప్పదనుకుంటే కానీ ప్రజలు చచ్చిపోయినారు వాళ్ళని గుర్తించాలంటే మాత్రం నీకు టెక్నాలజీ లేదు. ఈ ఎక్కడ ప్రభుత్వం 20 రోజుల తర్వాత ఒక బాడీని తీస్తున్నారంటే వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి, ఏ మెట్టుతో కొట్టాలి? ఈ భాషలో నాకు బూతులు రావట్లే. యాక్చువల్గా మైక్ ముందు బూతులు మాట్లాడద్దు కాబట్టి రావట్లే, కానీ నాకు లాంగ్వేజ్ వస్తుంది. లాంగ్వేజ్ అంటారు, అంటే ఇది అందరికి చూసేటోనికి అర్థమైపోతుంది. ఈ రాజకీయ నాయకులను ఎట్లా కొట్టాలంటే లాంగ్వేజ్. దుర్మార్గులు ఇది చేసినారు. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మీరు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి మీ వెనకాల ఉన్న సపోర్టర్స్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరి సపోర్ట్తో మీరు రాజకీయాల్లోకి వచ్చి ఒకవేళ గెలిస్తే మీరు ఎలాంటి అంశాల మీద దృష్టి పెడతారు? ఎలాంటి వాటిలో చేంజ్ అనేది తీసుకురావాలనుకుంటారు? మొట్టమొదటిగా నేనైతే కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాను. సాధ్యమవుతుందా? అంటే ఒకవేళ ప్రభుత్వం మీద భారం పడదా? మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న. నా కాన్ఫిడెన్స్ని కూడా మీరు బీట్ చేసే ప్రశ్న అడిగారు. కానీ నేను ఒక నిమిషం ఆలోచించుకోకుండా కూడా నేను టక్కున అని అంటున్నా. బట్ స్టిల్ ఇప్పుడు ఆలోచించుకోకుండా ఆలోచించుకొని చెప్తున్నా. నేనేం చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో నేను ఏ స్థాయి నాయకుడు ఏదనో అది జనం ఆశీర్వదించే దాన్ని బట్టి ఉంటుంది. కానీ నేను జనానికి సజెషన్ అంటే నాయకులకు సజెషన్ ఇవ్వాలంటే నేనేమి చెప్తున్నానంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. రాజకీయాల గురించి ఇంత అవగాహన ఉన్న మీరు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో రాజకీయాల్లోకి రమ్మని మీ వెనకాల ఉన్న యువసేన యువదండు మొత్తానికి మీ టీం మెంబర్స్ అంతా కోరుకొని వచ్చారు, గెలిచారు,
గెలిచిన తర్వాత మీరు మొట్టమొదటిగా ఏ అంశం పైన దృష్టి పెడతారు, దేన్ని మార్చాలనుకుంటారు? ఫస్ట్ ఈ ఫ్రీ స్కీమ్స్ ఏదైతే ఉంటాయో, అంటే మీరు అడుగుతున్నారు, అది చాలా పెద్ద ప్రశ్న, అది చాలా ఫ్యూచర్, అది మనం ఆలోచన చేసేటువంటి ఫ్యూచర్ గోల్. సో అది కూడా ఏంటంటే అది సెల్ఫ్ గోల్ కాదు, ఇట్స్ అ పబ్లిక్ గోల్. ఒక వ్యవస్థ మారాలనే ఒక ఆలోచన వచ్చేటువంటి గోల్. ఆ గోల్లో మీరు అడుగుతున్న అంశం మీద మొట్టమొదటిగా నేను తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో, ఉచిత విద్య చేసి పడేస్తా, ఉచిత వైద్యం చేసి పడేస్తా. ఈ రెండు మెయిన్, ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఎందుకంటే ఒక సామాన్యుడి పరిస్థితి నుంచి వచ్చిన నేను ఒక కామన్ మ్యాన్గా ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది, ఎక్కువ ఖర్చు పెట్టేది ఎక్కడనంటే విద్య మీద ఖర్చు పెట్టినాం, ఇంకోటి వైద్యం మీద ఖర్చు పెట్టినాం. ఇంకా మిగతా అనేది మనం ఫుడ్ గిడ్డు ఇదంటే ఎట్లా వచ్చేవి వస్తూనే ఉంటాయి. ఓకే, నా అంశాల మీద ఏంటంటే ఒకవేళ మీరు చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో అవి కనుక నిజమయ్యి జనం ఆశీర్వదించి అంత దూరం నేను ఇంకా వెళ్తే ఖచ్చితంగా నేను మొట్టమొదటి నిర్ణయం తీసుకునేది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇంకోటి ఇల్లు మన పరిపాలనలో ఇల్లు అనేటువంటి వ్యక్తి లేనోడు ఉండకూడదు. ఒకవేళ ఏమంటారంటే బై ద సేక్ ఆఫ్ గాడ్ అందరికీ ఉండాలి. ఒకవేళ బై ద సేక్ ఆఫ్ డెవిల్ ఎవరికైనా మిస్ అయింది అనుకోండి, వాళ్ళకి 7,500 రూపాయలు, 5,000 రూపాయలు పెన్షను, 7,500 రూపాయలు అంటే ప్లస్ 2,500, 5,000 ప్లస్ 2,500. ఈ 2,500 ఏంటంటే రెంట్కి. ఓకే, ఎందుకంటే 60 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేసి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి శ్రమ చేసి ఉన్న వ్యక్తులకి ఒక గూడు నిర్మాణం ఇవ్వలేని ఒక ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఓకే, ఒక యావరేజ్ శాలరీ అనేది ఒకటి ఉంటుంది కదా. శ్రమ చేసినందుకు ఒక యావరేజ్ శాలరీ మినిమం, ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరంలో ఉన్న యావరేజ్ శాలరీ ఎంత? 18,000 ఉంది. ఈ 18,000 కంటే తక్కువ ఇస్తే అది లేబర్ చట్టం ఒప్పుకోదు. ఓకే, అయినా సరే కొంతమంది చేస్తారనుకో, అది మ్యాచ్ ఫిక్సింగ్, వాళ్ళ అవసరం కొద్దీ ఏదో డిమాండ్ కొద్దీ చేస్తుంటారు, అది డిఫరెంట్ స్టోరీ. ఈ పట్టా ఉన్నోడికి ఇంతకంటే ఎక్కువే, అంటే డిగ్రీ పట్టా ఉండి ఇంత చదువుకున్నోడికి శాలరీ దీనిపైన ఉండాలి, ఈ అర్హత ఉన్నోడికి ఈ పైన శాలరీ ఇవ్వాలని ఏ రకంగా అయితే చెప్తున్నారో, ఇంత ఏజ్ ఉండి ఒక 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఎవరైతే అప్పటికి కూడా ఇల్లు లేవని చెప్తా ఉన్నారో వాళ్ళకి ఇల్లుని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకుంటాం. ఓకే, ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అద్దెకి 2,500 రూపాయలు ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, ఇదే కాక ఫార్మర్స్ ఎవరెవరైతే ఉంటారో ప్రతి ఫార్మర్కి కూడా ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్నకారు రైతులు, ఇప్పుడు పెద్ద రైతులు, ఇప్పుడు రైతు బంధు అని పెట్టినారు, సబ్సిడీలు తీసేసారుగా. ఇలా కాకుండా డీమార్ట్, ఏదైతే రత్నదీపు ఒక సూపర్ మార్కెట్ మాదిరి ఎట్లయితే పెట్టారో రైతులకు సంబంధించిన ఫార్మర్స్ మార్కెట్ పెట్టాలి గవర్నమెంట్ కూడా. ఫార్మర్స్ మార్కెట్ పెడితే అక్కడ వీళ్ళు పనిముట్లు కానీ, అంటే గడ్డపారలు, పారలు, కొడవళ్ళు, ఓకే, అండ్ పొలానికి అవసరమైనటువంటి ఏదైతే పనిముట్లు ఉంటాయో వాటన్నిటిని కూడా తక్కువ ధరలో, చీప్ ధరలో, మంచి క్వాలిటీలో వాళ్ళకి అందించే విధంగా వ్యవసాయానికి, అండ్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ ఏదో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, కొత్త గ్యాడ్జెట్స్ వస్తున్నాయి, కొత్త ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో, అగ్రికల్చర్ సెక్టార్స్ ఉన్నాయో, ఎంతోమంది అగ్రికల్చర్ పోస్టులు చాలా ఉన్నాయి, కానీ అవి ఫిల్ అవుతలేవు. ఫిల్ అయినా వాళ్ళకి ఏం పని ఉండదు, పాడుండదు. ఏదో ఇంత మట్టి పట్టుకొస్తాడు, రీసెర్చ్ అయిపోయిందని వాడు గవర్నమెంట్కి ఏదో లెటర్ రాస్తారు, అయిపోతారు. ఇట్లా కాకుండా ఆఫీసర్స్కి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో వాటిల్లో సాగు చేసే విధంగా వాళ్ళకి కార్యక్రమం చేస్తాం. ఆహార పథకం కింద ఎట్లయితే 100 రూపాయల నుంచి మొదలుపెట్టి 500 వరకు ఎట్లయితే పంచుతున్నారో అట్లా పంచకుండా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములలో అవసరమైన సాగు, ఇప్పుడు టమాటా రేటు పెరిగింది, అప్పుడు నేనేం చేస్తా, ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిలో నేను టమాటా సాగు చేస్తాను. ఆ టమాటా సాగు చేయడానికి నేను పని కల్పిస్తా వాళ్ళకి, ఆ పనికి వేతనం కింద ప్రభుత్వం చెల్లిస్తుంది.
అట్లా ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమిని సాగులోకి తీసుకొని వస్తే సాగు భూమి అవుతుంది. ప్రభుత్వ సాగు భూమిని ఏర్పాటు చేస్తాం. ఆ ప్రభుత్వ సాగు భూమి నుంచి మనం రేట్స్ కంట్రోల్ చేయొచ్చు, కూరగాయల రేట్ల నుంచి. ఎంతో పాడుపడ్డ భూమి అంటే పక్కకు పడేసిన భూమి ఉన్నది, సాగులేని భూమి ఉంటుంది. ఆ సాగులేని భూమిని ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినాయి, అక్షయాన్ని వేసేసి మళ్ళీ దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ డబ్బంతా ఏమవుతుంది, రూటింగ్ ద్వారా అవినీతికి గురవుతుంది. సో అటువంటి కట్టడమైన చర్యలను తీసుకుంటూ ఉంటారు. సో ఇంకా చెప్పాలంటే వ్యవస్థని మార్చేదానికి చాలా ఆలోచనలు ఉన్నాయి. పెద్ద కష్టపడాల్సిన పనులే, చాలా వినూత్నంగా ఉన్నాయి. మన పని మనం చేస్తే అయిపోతుంది. మన పని మన బాధ్యత మనం వ్యవహరిస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద బ్లింకింటన్ని తీసుకొచ్చి అప్పుడు చేసినారు కదా హంగామా, అట్లాంటివి కూడా అవసరం లే. మన తిండి, మన నిత్యావసర వస్తువులు మన చేతిలో, మన ఖర్చులు మన సముదాయంలో ఉండేటువంటి చర్యలను తీసుకుంటే ప్రభుత్వం సక్సెస్. ఓకే ఓకే. సో మొత్తానికి మీ ఎజెండా కానీ మీ ఆలోచనలు కానీ చాలా వినూత్నంగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. సో భవిష్యత్తులో మీరు ఒక పొలిటీషియన్గా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ మీ ఆలోచనలు ఎవరైనా ఇప్పుడు ఉన్న యూత్ వింటే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది, అంటే మీ ఆలోచనల ఇంపాక్ట్ అనేది వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇన్స్పిరేషన్గా ఉంటే వెల్ అండ్ వెరీ గుడ్. కానీ ఇప్పుడున్న యూత్ ఏ రకంగా తయారవుతున్నారంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ అని పెట్టినారు. బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ యువజన సంఘం. అంటే యూత్ని పాలిటిక్స్కి వాడుకుంటున్నారు. ఓకే, ఏముండదు, అంతా బిర్యానీ ఇదే పంచాయతీ పెట్టేసి వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి చెప్తున్నారు కదా, యువజన సంఘాలు అని చెప్పేసి. ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ ఉంది, ఏఐఎస్ఎఫ్ ఉంది, ఏబీవీపీ ఉన్నది. ఈ స్టూడెంట్స్ వాళ్ళ కోసం కొట్లాడిన సంస్థలు ఉన్నాయి. ఒక పార్టీకి యూత్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు యూత్కి ప్రాధాన్యత ఏముంది? ఇవాళ మొన్న కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నికైనారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నికైతే ఆయన ఏమన్నా అసెంబ్లీకి పోయినాడా? అతను ఏమన్నా చట్టసభల్లో ఏమన్నా అవకాశాలు అతనికి కూడా అంటే నేను అనేది ఆ పోస్ట్కి కూడా, వ్యక్తికి కాదు, ఆ పోస్ట్కి కూడా గవర్నమెంట్ ఏదైనా ఎలకేషన్స్ ఇస్తుందా? యూత్ని ఎన్హాన్స్మెంట్ చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఒక యూత్ మినిస్టరే ఒక యూత్గా ఉండడండి. యూత్కి కావాల్సినవి చేయాల్సిన చర్యలు ఏం చేయరు. సో ఒక కాంగ్రెస్ పార్టీ అన్నట్లే టోటల్ అన్ని పార్టీలు అట్లా కరప్టెడ్ అయిపోయినాయి. యూత్ని రాజకీయాలకి వాడుకుంటున్నారు, వాళ్ళ జెండాలు మోయడానికి, వాళ్ళకి జేజేలు కొట్టడానికి. యూత్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన దేశంలో రాజకీయాలు. అందుకే యూత్ అంతా కూడా ఆలోచన చేసి చక్కగా చదువుకొని, నాలెడ్జ్ పెంచుకొని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ పెంచుకొని, మనం ఒక దగ్గర జీతం ఉందామనేది కాకుండా ఇంకో నలుగురికి ఎట్లా జీతం ఇవ్వాలి, లేదంటే వ్యవస్థలో అంతర్లీనం అయిపోయి అవినీతి చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి న్యాయంగా ధర్మంగా ఏ రకంగా ముందుకు పోవాలని ఆలోచన చేసేటువంటి యువతని మనం ముందుకు తీసుకురావాలంటే, మీరు అన్నట్టు నా మాటలు కనుక ఉపయోగపడితే ఇన్స్పిరేషన్ చేస్తాయనంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎటువంటి నాయకత్వం కూడా అవసరమే లేదు. నా మాటలు చెప్పుకుంటే కూడా బతుకుతాయి. ఎందుకంటే నా వల్ల ఒక 10 మంది బాగుపడుతున్నారు, 10 మంది లీడర్స్ అవుతున్నారు అని అంటే డెఫినెట్లీ దట్ విల్ బి ఇన్స్పిరేషన్ టు మీ, నాట్ టు దెమ్. సో ఈ కరప్టెడ్ పాలిటిక్స్ నుంచి కూడా యువత బైఫర్కేట్ అవ్వాలి, మింగిల్ అవ్వకూడదు. సో ఇవన్నీ జరగాలంటే కూడా యుఎస్ఆర్ ఫౌండేషన్ అనేది త్వరలో ముందుకు వస్తూ ఉంది. యుఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మనం చూసుకుంటే హెల్త్కి, ఎడ్యుకేషన్కి, అగ్రికల్చర్కి అండ్ చిల్డ్రన్ రైట్స్కి అండ్ విమెన్ ఎంపవర్మెంట్కి, ఈ 5 అంశాల మీద మనం ఫైట్ చేయబోతా ఉన్నాం. సో 5 అంశాల మీద కూడా రెవల్యూషన్ తీసుకురాబోతా ఉన్నాం, మార్పులు చేయబోతా ఉన్నాం. ఏదైతే సమగ్ర సర్వే చేసేసి ఈ రంగానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి సూచన ఇవ్వబోతా ఉన్నాం. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయబోతా ఉన్నాం, ప్రజల్ని అవగాహనవంతుల్ని చేయబోతా ఉన్నాం. ప్రజలకి అవకాశం ఏ రకంగా కూడా మన వాయిస్ వినిపించవచ్చు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలని గొంతెత్తడానికి యుఎస్ఆర్ ఉన్నాడు, ఉదయ్ సింహారెడ్డి ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక మైనోధైర్యాన్ని ఇవ్వడానికి నేను ఒక ముందడుగు వేసి యుఎస్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉన్నా. చూద్దాం, దేవుడు ఆశీర్వాదం. సో ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా యుఎస్ఆర్ ఫౌండేషన్ గురించి
మీరు చెప్తున్న మాటలు కానీ రేపటి రాజకీయ నాయకుల భవితవ్యం ఎలా ఉంటుంది, అసలు రేపటి పరిస్థితులు మారాలి అంటే, మనం మారాలి అంటే అసలు ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. మరి భవిష్యత్తులో మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. అలాగే యుఎస్ఆర్ ఫౌండేషన్ అనేది ఇంతెంతై వటుడింతై అంటారు కదా, అలాగే దినదినాభివృద్ధి చెందుతూ మిమ్మల్ని ఒక పొలిటీషియన్గా చూడాలి, లేదంటే ఒక లీడర్గా ఇది చూడాలి. పొలిటీషియన్ అనకంటే అతను కంప్లీట్లీ వ్యతిరేకం. అందుకనే లీడర్గా చూడాలి. లీడర్. సో మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరొకసారి మరిన్ని ఆలోచనలతో మీ నుంచి ఇన్స్పిరేషనల్ థాట్స్తో మళ్ళీ మరొకసారి మనం ఇంటర్వ్యూ చేసుకుందాము ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మీ బిజీ షెడ్యూల్లో కూడా మా ఆఫీస్కి వచ్చి ఇలా మాతో ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ మనసులోని భావాలన్నీ మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.